మీరా మీకోసం ఎదురు చూస్తున్నాను. డాక్యుమెంట్ తీసుకొచ్చారా? ఇది నా నీ ఇల్లు, నీలాగే చాలా బాగుంది. ఇదేమిటండి, నేను డాక్యుమెంట్ గురించి అడిగితే మీరు ఏదో చెప్తారేంటి? డాక్యుమెంట్ ఏది? కిచెన్ ఇదా అదా? అది. అయితే ఇది ఇదే నీ బెడ్రూమా కృష్ణ? కూరగాయల మార్కెట్. బెడ్ ఉంది కదా, ఇదే బెడ్రూమ్. ఆ డాక్యుమెంట్ ఇవ్వు తల్లి. తొందర పడితే ఎలా? ఆ డాక్యుమెంట్ చాలా భద్రంగా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. అయితే ఇవ్వు. అది ఇవ్వాలంటే చెప్పినట్టు చేయాలి. చెప్పండి, చేసేద్దాం. నేను కావాలించుకో. అయ్యో ఇదా, నాకు అసలు సిగ్గు. వదిలేయమ్మా. అయ్యో కృష్ణ, వదులు. ఆ కాగితం నీ చేతిలో పెట్టుకుని నన్ను మరీ వెర్రి వెధవలు ఆడిస్తున్నావు. నేను అమాయకుండా అయ్యుండొచ్చు, నీతి లేని వాడిని మాత్రం కాదు. ఆ డాక్యుమెంట్ పోతే ఏమవుతుంది? నా ఉద్యోగం పోతుంది, అంతే కదా. పోతే పని వెధవ ఉద్యోగం. ఇదిగా మీ లాయర్ని నా మీద కేసు వేసుకోమను. వాడు జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేదు తెలుసా? ఆహా, ఏమీ తెలియని నంగనాచిలా నటించుకో. ఇదిగో నీ డాక్యుమెంట్. గుడ్ బై. అమ్మా, కొంచెం లూజిచ్చుంటే నా శీలమే పోయిండేది. ఎందుకైనా మంచిది, కొబ్బరి పీసుతో తోముకుని స్నానం చేయాలి. సీత, ఏమిటి ఆలస్యమైంది? బస్సు దొరకలేదా? నేను ఇప్పుడే వచ్చి 2 చెంబులు నీళ్లు పోసుకుని ఇలా వస్తున్నాను, నువ్వు ఇలా లోపలికి వస్తున్నావు. ఏమిటి ఆ కోపం? ఏమిటి నా మీద అలకా? ఓహో, నీతో బస్సులో రాలేదని కోపమా? నేను ఆ జెరాక్స్ షాప్ లో ఇరుక్కుపోయాను. అబద్ధం ఆడకండి. మీరు 4 గంటలకి ఇంటికి వచ్చేసారు. 4 గంటలకా? నేను అంత తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఎందుకు అనుకున్నావు? మీ ప్రియురాలు ఆ ముచ్చుమోహన్ దాన్ని ముద్దులాడ్డానికి సీత సంసారం నుండి ఇంట్లోకి ఆ బజార్ మనిషిని తీసుకొచ్చి కావలించుకుని. సీత, అది బుకాయించకండి. ఆ చండాలన్నీ కళ్ళరా చూశాను నేను. అది ఏమీ జరగలేదు సీత. చూడండి, నేనంటే భయం లేదు, గౌరవం లేదు, వదిలేయండి. కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే పరువు పోతుందన్న ఆలోచనైనా ఉండదు. అయ్యో సీత, ఆ టైపిస్టు డాక్యుమెంట్ అది అని నన్ను మాయ చేసింది. అదంతా ఓ పెద్ద కథ సీత, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారని అబద్ధం ఎందుకు ఆడారు? అదొక్కటే నేను చేసిన తప్పు, సరేనా? మీకు చెప్పలం పుట్టకపోతే అది బరి తెగించి ఇంటికి రాగలదా? అమ్మా తల్లి, నన్ను నమ్ము, నేనొట్టి అమాయకుణ్ణి. ఇన్నాళ్ళు ఆడవాళ్ల విషయంలో మీరు నిప్పుని గర్వపడేదాన్ని. ఇప్పుడు ఆ నిప్పుకి చెదలంటే ఛే, మీ మొహం చూడడం కూడా మహాపాపం. సీత, మాట్లాడకండి. చూడు, అనుమానం పెనుభూతం లాంటిది. అది మొదలైతే రాను రాను భయంకరంగా పెరిగిపోతుంది. నేను చెప్పేది విను. నేనే వినను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతాను సీత. ఊరు పేరు తెలియని నీకోసం ఉన్న ఊరిని వదిలేసి ఆస్తిపాస్తులు కాదని నీతో వచ్చేసాను చూడు. అందుకు నన్ను నేను చెప్పు తీసుకొట్టుకోవాలి. నా మీద ఎండ పడితే కందిపోతానని తన అరచేతులు గొడుగులా పట్టి నన్ను పెంచిన బామ్మని బాధ పెట్టి నీ కొంగు పట్టుకుని వచ్చేసాను చూడు. అందుకు నాకు ఇలా కావాల్సింది. ఎవరికి తలవంచని నేను నీకు తాళి కట్టిన పాపానికి కాకి బట్టలు కట్టుకుని అడ్డమైన వెధవలకి సలాములు చేస్తూ బ్రతుకుతున్నాను. ఛీ, అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేయడం అంత నరకం మరొకటి ఉండదు సీత. ఆ నరకంలో పడదోసావు నన్ను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంది, నాకు మునిమనోడు పుట్టాడన్నమాట. ఎట్టట్ట ఏమయ్యా, నిజంగా చూసావా? నా కళ్ళారా చూసొచ్చాను రాజ్యం. పక్కింటి కుర్రాన్ని చూశాను అనుమానం నీకు? సరే, అసలు ఆ పశువుడు మనలో ఎవరు పోలిక? అచ్చం నీ పోలికే, నీ కళ్ళే. అబ్బో, ముక్కు వాళ్ళ నాన్నది, చెవులు వాళ్ళ అమ్మవి, నోరు నా టైపు. అబ్బా, అక్కడే తన్నింది. ఏ నానోటికే బంగారం. ఈ అబ్బా, ముందల నా బుజ్జిగాని చూడాలనిపిస్తోందయ్యా, ముందల చూడాలనిపిస్తోందయ్యా. రాజ్యం, మన బుజ్జి వెధవని ఈ చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నా. కొంటె వెధవ ఎత్తుకోగానే నా చెయ్యి తడిపేశాడు. అబ్బో అబ్బో, ఏ చెయ్య వాడు తడిపేసింది? ఈ చెయ్యి. ఈ చెయ్యే, ఎంత అదృష్టవంతుడయ్యా. ఆ భాగ్యానికి నేను వచ్చుకోలేదు కదా. ఏది బుజ్జిగాడు తడిపేసింది ఈ చెయ్యి కదా. అబ్బో, నాకు ముని మనవాడు పుడితే మూతి ముడుచుకొని కూర్చుంటానా? ఊరంతా గత్త చేయను. ఏమంగా గుమాస్తా, నమస్కారం. మీకు మునిమనవాడు పుట్టాడంట కదమ్మా. ఆ సంతోషంతోనే కదా అమ్మగారు ఊరందరికీ బట్టలు పంచి పెడుతున్నారు. అమ్ముకోకుండా మీరే కట్టుకోండి. ఇంత అర్జెంటుగా రాజీనామా చేయడానికి కారణం ఏమిటమ్మా? క్షమించండి సార్, ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను. ఏమిటి?
నిజంగానే నీకు ఇంతకు ముందే పెళ్ళైపోయిందా? అవును సార్, నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపురంలో చిచ్చు రేపుతుందేమో అని భయం వేస్తుంది. ఆ విషయం ముందెందుకు చెప్పలేదమ్మా? పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా. మూర్తి, టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. ఇంతకీ నీ భర్త ఎవరు? నా భర్త ఎక్కడ పని చేస్తున్నారు? మన ఆఫీస్లో పనిచేస్తున్న కృష్ణమూర్తి గారే మా వారండి. ఆ? ప్యూన్ కృష్ణమూర్తి. అవునండి. అందుకేనా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూనకం వచ్చినట్టు ఊగేవాడు. సారీ సిస్టర్, నేను నీతో కొంచెం ఓవర్గా ప్రవర్తించాను. బైది బై, నేను నిన్ను సిస్టర్ అన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు. చెబుతుంది లేవయ్యా. ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్ లా. తోడల్లుండి బావమరిదిని. చూడమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీసులో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు. నాకే విధమైన అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది. మళ్ళీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. అలాగే. వెరీ కైండ్ ఆఫ్ యూ. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. సాయంత్రం నుంచి ఈ ప్రశ్న నేను 100 సార్లు అడిగాను. ఎవరు అడుగు ఉద్యోగం మానేశావు? ఎవరిని అడగాలని? ఎవరిని? మొగుడనే మొగాడిని నేను ఒకటి గుండ్రాయిలాగా ఇంట్లో పడున్నాను కదా, నన్ను ఒక మాట అడిగావా? ఈ ఉద్యోగం సంపాదించడానికి మనం ఎన్ని కుక్కపాట్లు పడ్డావు నీకు తెలీదా? బంగారు లాంటి క్లర్క్ ఉద్యోగాన్ని ఉత్తి పుణ్యానికి వదిలేశాం. ఆఫీస్లో గుమస్తా పని పోయిందని మీరు బాధపడుతున్నారా? ఇంట్లో భార్య పదవి పోతుందని నేను భయపడుతున్నాను. అంటే నన్ను ఇంకా నమ్మట్లేదు అనమాట. ఎలా నమ్మమంటారు? నేనే చెప్పుడు మాటలు విన్నానా? నా కళ్ళారా చూశాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒంటరిగా పడుకుంటాను. ఓహో, తమరికి ఏకాంతం కావాలా? అలాగే క్లర్క్ గారు, మీరు ఇక్కడే పడుకోండమ్మా. ఈ ప్యూన్ గాడే బయట పడుకుంటాడు.